కుమారుడు తన తండ్రికి బుద్ధిహీనుడైతే నీ కొడుకు తండ్రికి విలువ ఇవ్వడం చేత కాదు, తండ్రిని గౌరవించడం రాదు, తండ్రితో మాట్లాడడం రాదు. తండ్రి అంటే ఏంటో తెలుసా? ఒక రోల్ మోడల్ అని గౌరవించి మాట్లాడే విధానం నేర్పించగలిగితే వాడు మాట్లాడే విధానం ఇతరులతో కూడా, స్నేహితులతో కూడా ఖచ్చితంగా వాడికి ఏమవుతుంది తెలుస్తుంది. చదువునా? భార్య తోడిపోరు ఎడతెగ పడుచుడు బిందులతో సమానం. చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు ఎదుర్కొంటా పొద్దున్న రాత్రి 10 గంటలకు వచ్చినా 11 మొదలెడతారు. పొద్దున్న 7 అంటే రాత్రి అంతా పడతా ఉంది వర్షం. ఏంటి వదలదో, నిద్ర ఉండదు. చాలా మంది భర్తలు ఇంటికి వెళ్ళాలని భయపడుతున్నారండి. అప్పటి వరకు పెళ్లి అన్నవాడు వెళ్ళం వచ్చాక ఇంకా భయం పట్టుకుంది. కానీ ప్రేమ ఏం వెళ్ళారా? అందుకే చూడండి అక్కడ భార్యతోడి పోరట, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు. వర్షం వచ్చింది, పొద్దున వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చింది? 5 గంటలకో 4 గంటలకు వచ్చింది, ఆగిపోయింది. కానీ భార్యతో వచ్చే పోరట ఆగదట, ఇంకా అలా పడతానే ఉంటది. మీకు ఒక విషయం తెలుసండి, వర్షం పెద్ద వర్షం వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, వరదలు రావండి. కానీ చినుకులు అలా పడతానే ఉన్నాయనుకోండి, రాత్రి అంతా పడ్డాయనుకోండి, పొద్దున వరద వచ్చేద్దండి. పెద్ద వర్షం కదా. ఎప్పుడైనా గమనించండి, పడుతున్నప్పుడు భూమి పీల్చుకుంటుందా? పడుతున్నప్పుడు పీల్చుకుంటుందా? అలా కంటిన్యూ పడుతుంటే ఇంక పీల్చుకునే శక్తి దాంట్లో తగ్గిపోద్ది. ఇంకేమవుద్ది? బయటకు వదిలేస్తుంది. వదిలేసినప్పుడు ఏమవుతుంది? నీరు నిలవైపోద్ది. నీరు నిలవైపోతే ఏమవుద్ది? ఆటోమేటిక్గా చెరువులు నిండిపోతాయి. చెరువులు నిండిపోయాక నదులు నిండిపోతాయి. నదులు నిండిపోయాక ఎక్కడ ఉండాలో వాటర్ తెలియదు, ఊళ్ళోకి వచ్చేది. భార్యతో ఇప్పుడు అలా ఉన్నప్పుడు అందులో ఏమో తెలుసండి, ఇంకా తట్టుకునే గుణం ఉండదు. చివరికి ఏమో తెలుసా, ఒక్కొక్కరు ఆవేశం తట్టుకోలేక చెయ్యేస్తాడు. మా అమ్మే కొట్టలేదు, మా నాన్నే కొట్టలేదు, నాకు దెబ్బ అంటే తెలియదని చెప్పి ఈవిడ 4 వేస్తాడు. ఆయన ఒకటేస్తే ఈవిడ 4 వేస్తాడు. ఇప్పుడు ఏమవుతుందండి, ఈ వర్షం కాస్త వరద వస్తుంది. అప్పుడు కోర్టులు, లాయర్లు, చాలామంది తల్లిదండ్రులు ఏమన్నారు సార్, నిన్ను కొట్టాడా, ఆడికి ఇడాకులు వచ్చాయి. అసలు ఎందుకు కొట్టాడమ్మా, ఆ కొట్టవలసిన కారణం ఏంటి? ఇంకా అసలు తల్లి అడగట్లేదండి, ఇచ్చేయి, ఇంకా ముందు వచ్చాయి. ఇవే 2 కారణాలు. చాలా ప్రమాదకరం పరిస్థితులు ముందు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని నీతిలో పిల్లల్ని పెంచడానికి క్రైస్తవులుగా మనం ఏం చేయాలండి? ప్రయాసపడాలి. అదే నిజమైన ఆస్తి. వాని గురించి ఎప్పటికప్పుడు ప్రార్థన మీరు చేయాలండి. పిల్లల గురించి కూర్చోపెట్టి ప్రార్థన చేయాలి. వీలైతే కుటుంబం అంతా ఒక్కరోజైనా ఏకీభవించాలి. వీలైతే వాళ్ళు అవ్వలేదా, వారానికి ఒకసారి ప్రయత్నించి, అవ్వలేదా నెలకోసారి. భర్త లేడు, బిడ్డలు కూర్చోబెట్టుకో, ప్రార్థన చేయి, వాక్యం చదివించు, వాక్యము ప్రార్థన చేయి. ఇంకా అలాంటి పరిస్థితులు ఆ పిల్లలటండి పాపంలోనూ లోకంలోనూ శరీర కోరికల్లో పడకుండా ఆ ప్రార్థన కాపాడుతుంది. ఎవరి ప్రార్థన? ఆ తల్లి ప్రార్థన. పొరపాటున లోకంలో శరీర కోరికలు వెళ్ళిపోయాడు అనుకో, ఆ తల్లి ఏం చేస్తుంది? రాత్రి కూర్చోబెట్టింది కదా. చాలా మంది ఏం చేస్తారంటే, మా ఆయన వచ్చే చేద్దామని కొన్ని పగలంతా పని చేసి ఉంటారు. ఆ కష్టంతో ఏమవుతుందంటే ఒళ్ళు అలసిపో ఉంటుంది, నిద్ర వచ్చేస్తుంది. ఆ సమయానికి కుదరకపోవచ్చు. ఏదో రోజు, కనీసం వారంలో ఒక రోజైనా, నెలలో ఒక రోజైనా ఖచ్చితంగా పిల్లలు కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆ ప్రార్థన ఏమో తెలుసండి, పరస్త్రీ దగ్గరికి వెళ్ళడు, విచ్చలవిడితనం ఉండదు, అనేక లోకాసుల మధ్యకి వెళ్ళడు, తల్లి అంటే గౌరవం తెలుసుకుంటాడు, మా కుటుంబం అంటే ఇదని అర్థమవుతుంది. ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు తెలుసండి, ప్రార్థన వల్ల వాడు ఏం చేస్తాడు? కట్టుకోగలుగుతాడు భవిష్యత్తులో. ఆ ప్రార్థన అంటే ఆ పిల్లల పాపంలోనూ లోకంలోనూ శరీర కోరికలు పడకుండా ప్రార్థన దేవుని కాపుదల వరకు వాటి నుండి తప్పించదు. ప్రయాణం చేస్తున్నాడు, ఓ ప్రాంతానికి వెళ్తున్నాడు, నువ్వు చేసిన ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసండి? ప్రొడక్షన్ వచ్చేస్తుంది. పొరపాటున మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక వ్యక్తి కొండ మించి పడిపోతున్నాడు. బస్సు వెళ్ళిపోతా ఉంది, బస్సులో అనేక మంది ఉన్నారు, కింద పడిపోయే పరిస్థితి వస్తుంది, ఇంక చచ్చిపోతారు అందరూ అనుకున్నారు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు తెచ్చండి? ప్రార్థన చేస్తున్నాడు. కుటుంబం చేస్తూ ఉంటుందట. ఆ తల్లి నేర్పించింది, కష్టంలో నేర్పించింది, కృతజ్ఞత చెప్పింది, దేవుణ్ణి ఎలా అడగాలి చెప్పింది. ప్రభువా, ఒకవేళ అందరూ చనిపోతా ఉన్నారు, అది నీ చిత్తం అయితే ఓకే, ఒకవేళ బ్రతుకుంటే నీ కృప,
అవకాశం ఉంటే చూడు, సహాయం చెయ్యి, మాకు ఈ చెయ్యని ప్రార్థన చేసేదట. ప్రార్థన చేస్తే బస్సు వెళ్ళి చెట్టు మధ్యలో ఉండిపోయిందట, ఊగుతా ఉందట. వీళ్ళందరూ ఆర్తనాదాలు పెడతా ఉన్నారు.